జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి? జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి అంటే నేను నా ఆలోచన ప్రకారం ఒక చిన్న సింపుల్ ప్రిన్సిపల్ కనిపెట్టాను. ఓకే. ఈ యొక్క చిన్న సింపుల్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకొని ఈ అంశం ఆధారంగా జీవిత భాగస్వామిని ఎంచుకుంటే సరిపోతుంది. దాని పేరేంటంటే ABCDEF అంతే. ఇది మన లైఫ్కి ఫండమెంటల్ అన్నమాట. మన జీవిత భాగస్వామిని ఈ సూత్రం ఆధారంగా ఎంచుకుంటే పర్ఫెక్ట్గా మన లైఫ్లో మనం ఏది కావాల్సి ఎలా మన లైఫ్ని స్పెండ్ చేయాలనుకుంటున్నాం అలా చేయగలుగుతారు. అప్పుడు అద్భుతమైన జీవిత భాగస్వామి మీ సొంతం అవుతుంది అనమాట. ABCDEFG. EF. Yes. సో F ఇస్ ద లాస్ట్ అనమాట. సో ఏ అంటే ఏంటి? ఏ అంటే ఏజ్ అండి. జీవిత భాగస్వామి ఎంచుకునేటప్పుడు ఏజ్ చూడాలి. ఎలా చూడాలంటే జీవిత భాగస్వామి వయస్సు అంటే ఒకవేళ బాయ్ అయితే గర్ల్ యొక్క వయసు 3 to 5 years గ్యాప్ ఉండాలన్నమాట. అంటే చిన్నగా ఉండాలి అమ్మాయి. ఓకే. అయితే 3 years లేకపోతే మినిమం మ్యాక్సిమం 5 years. ఇక్కడ మరీ తక్కువ ఉండకూడదు, మరీ 1 year కూడా ఉండకూడదు, 2 years కూడా ఉండకూడదు, మరీ 6 years 7 years 10 years కూడా గ్యాప్ ఉండకూడదు. 3 నుంచి 5 years ఏజ్ గ్యాప్ మాత్రమే ఉండాలి. ఎందుకు ఇలా ఉండాలి ఆలోచన రావచ్చు మనం. ఎందుకు ఇలా ఉండాలంటే ఒకప్పుడు ఒక తరానికి ఇంకొక తరానికి డిఫరెన్స్ ఏంటయ్యా గ్యాప్. ఇప్పుడు మన తాతయ్య కాలంలో చూసినప్పుడు ఓహో మీ తరం వేరు మా తరం వేరు అంటే ఒక 20 సంవత్సరాల గ్యాప్ ఉండేది. అప్పుడు మన ఫాదర్ ఏజ్ వచ్చేవరకు 10 years గ్యాప్. మీ తరం వేరు మా తరం వేరు అంటే ఆలోచన విధానం మారిపోయేది. ప్రస్తుత ప్రపంచంలో మనిషి ఇప్పుడు అనాగరికత నుంచి నాగరికత వైపుకు, అణిచివేత నుంచి అభివృద్ధి వైపుకు, రాతి యుగం నుంచి రాకెట్ యుగం వైపుకు ఇలా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ 21వ శతాబ్దంలో ప్రవేశం పొందాడు. ఇప్పుడు ఈ సమాజంలో ఈనాటి ప్రపంచంలో ఒక తరానికి ఇంకొక తరానికి డిఫరెన్స్ ఏంటయ్యా అంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అంతే. కేవలం 4 సంవత్సరాల కాలంలోనే ఒక తరానికి ఇంకొక తరానికి ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, కేవలం 4-5 సంవత్సరాల గ్యాప్లోనే ఒక తరం ఇంకొక తరానికి మార్పులు చేర్పులు జరుగుతున్నాయా, అంతగా మనం వేగంగా పరిగెడుతున్నామా అని. ఎస్, మీరు ఒక 5 సంవత్సరాల క్రితం స్విగ్గీలు చూసారా, జొమాటోలు చూసారా, ఓలాలు చూసారా, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చూసారా, ఇన్ని రకాల యాప్స్ చూసారా? లేవు. ఏజ్ డిఫరెన్స్ 3 years నుంచి 5 years మాత్రమే ఎందుకు ఉండాలి? ఎక్కువ ఉంటే ఏమవుతుంది, తక్కువ ఉంటే ఏమవుతుంది? ఇక్కడ తక్కువ ఉంటే ఏమవుతుందంటే సేమ్ ఏజ్ గ్రూప్ అవుతారనమాట. అప్పుడు నేను నీకంటే ఏం తక్కువ, నేను నీకంటే తక్కువ కాదు, ఇద్దరం సమానమే, ఇది మంచిదే. కానీ ఈగో ఫీలింగ్స్ వల్ల ఎప్పుడు కూడా పోట్లాడుతూ ఉంటారనమాట. క్లాషెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. ఒకవేళ ఏజ్ ఎక్కువ అయిందనుకోండి, మోర్ దెన్ 5 years, ఒక్కొక్కసారి 7-8 సంవత్సరాల వయసు తేడా ఉన్న వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళని మనం చూసాం. అప్పుడు ఏమవుతుందంటే మీది వేరే తరం, మాది వేరే తరం, నీకేం తెలియదు ఊరుకో, ఇక జీవితాంతం కూడా ఆవిడకు నీకేం తెలియదు ఊరుకో అన్న కాన్సెప్ట్లోనే వెళ్ళిపోతూ ఉంటారు. కొద్ది సంవత్సరాల తర్వాత నిజంగా నాకేమీ తెలియదేమో అన్న కోణంలో ఇంకా ఆమె వెళ్ళిపోతుందన్నమాట. ఎప్పుడు కానీ లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఆలోచించుకొని మ్యూచువల్గా నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే ఆ ఫ్యామిలీ, ఆ కుటుంబం ముందుకు చాలా చక్కగా వెళ్తుంది. సో ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఆలోచన విధానంతో పాటుగా రెండవది ఇక్కడ మెంటల్ గురించి అంటే మన మానసిక స్థితి గురించి మనం ఒకసారి చూస్తాం కదా, అట్లాగే శారీరక స్థితి గురించి కూడా చూడొచ్చు. ఒకవేళ ఏజ్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుందంటే సహజంగా ముసలి వయస్సు వచ్చేవరకు ఇక్కడ పిల్లలకి తోడుగా ఉండేటటువంటి అవకాశం తల్లికి లభిస్తుందన్నమాట. తర్వాత మనకి కూడా రేపు సంతానం కలగడానికి కూడా ఇది ఒక మేజర్ క్రైటీరియాగా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బిలో 30 years ఏజ్లో మ్యారేజ్ బాయ్ చేసుకోవాలి, 25 years ఏజ్లో గర్ల్ చేసుకోవాలి. ఎందుకు ఇలా అంటే ఎప్పుడైతే మనకి 40 years క్రాస్ అవుతాయో అప్పుడు మనకి పిల్లలు పుట్టి సంతానం కలిగే అవకాశం జరగదనమాట, ఉండదనమాట. అంటే చాలా తక్కువగా అరుదుగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, పిల్లలు పెళ్లి సమయానికి వచ్చేవరకు అంటే మన పిల్లలకి పెళ్లి చేసే సమయం వచ్చేవరకు వీళ్ళు 40 yearsలోనే చేసుకుంటే వాళ్ళు 25 years తర్వాత అంటే వీళ్ళకే 65-70 years వస్తాయి, అంటే ముసలోళ్ళు అయిపోతారు. మన పిల్లల పెళ్లి చేసేటప్పుడు కనీసం మనం కూర్చోవడానికి నిల్చోవడానికైనా సిద్ధంగా ఉండాలి. సో మన బాడీ పరంగా కావచ్చు, మన మైండ్ పరంగా కావచ్చు, పర్ఫెక్ట్ ఏజ్ డిఫరెన్స్ ఉండడం ఒకటి 3 years to 5 years. రెండవది 30 years ఏజ్ లోపల బాయ్, 25 years ఏజ్ గ్రూప్ అంటే కొంచెం అటు ఇటు కావచ్చు, +or -2
ఆ ఏజ్లో గర్ల్ చేసుకుంటే కనుక మనకు భవిష్యత్ అనేటటువంటిది చాలా ఉత్తమంగా ఉంటుంది. బి గురించి. బి అంటే బ్యూటీ అండి. బ్యూటీ అంటే ఇక్కడ బాహ్య సౌందర్యం కాదు, నేను చెప్పదలుచుకున్నది అంతర్గత సౌందర్యం గురించి. ధనాన్ని వచ్చేటటువంటి బంధువులు కావచ్చు, అందాన్ని చూసి వచ్చేటటువంటి జీవిత భాగస్వామి కావచ్చు, ఎక్కువ కాలం కొనసాగడానికి అవకాశం ఉండదు. ధనమైన అందమైన శాశ్వతం కాదు, అది ఎప్పుడో ఒకప్పుడు కరిగిపోవాల్సిందే. కానీ ఇక్కడ ధనం కంటే గుణం అంటే అంతర్గత సౌందర్యం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి అంతర్గత సౌందర్యాన్ని ఇప్పుడు చూస్తున్నారా? ఇది మేజర్ ప్రశ్న అన్నమాట. అంతర్గత సౌందర్యాన్ని మనం ఎలా చూడాలి అంటే, ఇప్పుడు మనము ఎంచుకునేటప్పుడు కొన్ని కాంప్రమైజ్ కావాలి అని చెప్పాను కదా. అందమైన భార్య లేదా అందమైన భర్త ముఖ్యమా, అందమైన మనస్సు ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమా? ఇప్పుడు మామూలుగా పెళ్లి సంబంధాలు అని చూడడం అనేటటువంటిది కొన్ని బేకరీల్లో కూడా, టెంపుల్స్లో కూడా జరుగుతూ ఉన్నాయి, కొన్ని రెస్టారెంట్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చున్నారు, పెళ్లి చూపులు జరుగుతున్నాయి, ఈ కాలంలో జరుగుతున్నాయి. ఒక చిన్న అంశం ఆధారంగా ఆ ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని మనం అంచనా వేయాలి. ఉదాహరణకు ఒక అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చింది అబ్బాయిని చూడడానికి కోసము. ఇప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు చిటికేసి ఫ్యాన్ అయ్యి అంటాడు, సౌండ్ చేస్తూ కుర్చీని జరుపుతాడు, సౌండ్ చేస్తూ తింటాడు. ఇంత చిన్న అంశం ఆధారంగా ఇతని యొక్క క్యారెక్టర్ను మనం అంచనా వేయగలుగుతామా? మనము గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి కూర్చొని మాట్లాడుకునే అవకాశం లేదు కదా. అలాంటప్పుడు చిన్న చిన్న అంశాల ఆధారంగా కొన్ని బ్రాడ్ స్పెక్ట్రంలో చేయాలి. కొన్ని లిమిటేషన్స్ కూడా దానికి ఉంటాయి, పర్ఫెక్ట్గా కూడా మనం గెస్ చేయకపోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఎంతో కొంత మనం కొన్ని క్రైటీరియాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి, తప్పదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనతో అవసరం లేని వ్యక్తి, మనతో సంబంధము లేని వ్యక్తి, మనకంటే చిన్న వ్యక్తితో మనము ఎలా ప్రవర్తిస్తున్నాము అన్న అంశం ఆధారంగా మన యొక్క గుణం బయటపడుతుంది అనమాట. సో మనకంటే చిన్న వాళ్ళతో, మనతో అవసరం లేని వాళ్ళతో ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నాడో రేపు భవిష్యత్తులో నీతో అలా ప్రవర్తించే లక్షణాలు కొన్ని ఉంటాయి, అన్నీ ఉండకపోవచ్చు, కొన్ని ఉంటాయి. కాబట్టి దీన్ని ఒక్కసారి మనసులో పెట్టుకొని, మనకు వేరే క్రైటీరియాలు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా ఒక క్రైటీరియాగా తీసుకొని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ బ్యూటీ అనేటటువంటిది ఇంటర్నల్గా అంతర్గత సౌందర్యం మాత్రమే. బాహ్య సౌందర్యం ఆధారంగా ఎప్పుడూ నిర్ణయం తీసుకోకూడదు. అందమైన భాగస్వామి కంటే అందమైన మనస్సు ముఖ్యం అనేది మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. రైట్. ఒక సి గురించి. సి అంటే క్యారెక్టర్ అండి. ఇవి రెండు కలిసి ఉంటాయి, బి అండ్ సి కలిసి ఉంటాయి అన్నమాట. మనకు వివేకానందుడు చెప్తాడు, మన చిన్నప్పటి నుంచి చదువుతూ ఉన్నాం, మనము డబ్బు పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ క్యారెక్టర్ పోగొట్టుకుంటే మనం తిరిగి సంపాదించుకోలేము అని చెప్తూ ఉంటాడనమాట. ఇదే అంశం ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు వచ్చేటటువంటి భాగస్వామి డబ్బు కంటే, మనిషి కంటే ఒక వ్యక్తిత్వానికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఎందుకంటే నీకు కూడా నిన్ను ఒక డబ్బులాగా చూస్తున్నాడా, ఒక మనిషిలాగా చూస్తున్నాడా, నీకు ఎంతటి ఇంపార్టెన్స్ని ఇస్తున్నాడు అన్న అంశం ఆధారంగానే నీవు జీవిత భాగస్వామిని ఎంచుకోవాలి. కాబట్టి బి అండ్ సి ఇంటర్నల్గా కలిసి ఉంటాయి. సో క్యారెక్టర్ ఆధారంగా మనము మన జీవిత భాగస్వామిని ఎంచుకోవాలి. డి గురించి. డి అంటే డౌరీ అండి. దీని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరము లేదు, ఎందుకంటే ఇది మామూలుగా చట్టపరంగా అయితే నిషేధం జరిగింది, కానీ మ్యూచువల్గా మనము మామూలుగా ఏదో గిఫ్ట్ లాగా మనం మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇది రెండు ఫ్యామిలీలకి మ్యూచువల్గా ఇష్టపడేటటువంటి దాని అంశం ఆధారంగా ఓకే. కానీ ఇక్కడ ఒక అమ్మాయి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భర్తకి భార్య జీవితంలో ఒక భాగం మాత్రమే కావచ్చు, కానీ ఒక భార్యకి తన భర్తే జీవిత సర్వస్వం. అవును. అంటే ఇక్కడ చాలా కాషియస్ అనేటటువంటిది, ఒక అమ్మాయి తన లైఫ్ పార్ట్నర్ని ఎంచుకునేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం అనమాట. కొంతమంది ఇంత కట్నం ఇస్తేనే మేము చేసుకుంటాం, లేకపోతే లేదు అని చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ డబ్బుకు మాత్రమే ఎప్పుడైతే ప్రయారిటీ ఇస్తున్నారో అన్న కంక్లూజన్కి కనుక మీరు వస్తే కనుక దాని గురించి మీరు సెకండ్ థాట్ చేయడం మంచిది.